హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న ఏ ఒక్క పాయింట్లోనైనా నేను చెప్తున్న విధానం మీకు నచ్చిన, ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఒకసారి యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి మార్కెట్లో. కాకపోతే కొంతమంది సూటబుల్ అవుతాయి, కొంతమంది సూటబుల్ కావు. కానీ ఇప్పుడు నేను చెప్పే వ్యాపారం ఏ వ్యక్తికైనా సూటబుల్ అవుతుంది. కాకపోతే కష్టపడే మనస్తత్వం ఉండాలి, అలాగే ఈ ఆదాయం నాకు చాలు అని సంతృప్తి పడగలిగి ఉండాలి. ఈరోజు చాలామంది ఇంటర్ అయిపోయో, డిగ్రీ అయిపోయో, ఇంజనీరింగ్ అయిపోయో ఖాళీగా ఉంటుంటారు. ఏదో చిన్న పనులు చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో 10,000 రూపాయలు కూడా మిగలడం కష్టం. ఎందుకంటే మన ఖర్చులు మనకు అన్నీ ఉంటాయి. ఈ ఖర్చులన్నీ పోగా వాళ్ళు ఒకవేళ 15,000 ఇచ్చినా, 12,000 ఇచ్చినా మనకు ఒక 10,000 మిగిల్చుకోవాలంటే మనం మిగిల్చుకోలేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు అదే ఒక్కొక్కరి కాడ పనిచేస్తే జీతానికి పనిచేసినట్టు, లేకపోతే వాళ్ళ అజమాయిషీలో మనం పనిచేయాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంటుంది. అలా కాకుండా నేను సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాపారం సూటబుల్ అవుతుంది. అది కోడిగుడ్లు మనము హోల్సేల్ డీలర్స్ దగ్గర కొని రిటైల్గా విక్రయించడం. ఇక్కడ కోడిగుడ్డు చాలామంది అమ్ముతూ ఉంటారు. కానీ మీకంటూ ఒక విధానం ఉండాలి. మీకంటూ ఒక విధానం ఉన్నప్పుడే మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. నాకు ఐడియా ఉన్న విధానాన్ని నేను మీకు చెప్తాను. అలాగే మీకు ఏదైనా సొంతంగా ఒక ఐడియా ఉంటే విధానము, ఆ విధానంలోనే నమ్మండి. ఎలాగైనా కానీ మనకు టోటల్గా ఫీడ్బ్యాక్లో మనకు ఈ వ్యాపారం చేసే స్టార్టింగ్ నుంచే మనకు ఆదాయం అనేది ముఖ్యము. ఈ ఆదాయం సంపాదించడానికి ఎవరి విధానంలో వాళ్ళు ముందుకెళ్ళండి. నాకు తెలిసిన విధానాన్ని మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మార్కెట్లో కోడిగుడ్లు హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. వాళ్ళ వద్ద నుండి మనం హోల్సేల్గా కొని ఇవి రిటైల్గా డోర్ టు డోర్ తిరుగుతూ విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. మరి చాలామంది అమ్ముతూ ఉంటారు, కానీ అంత సక్సెస్ రాదు. ఎందుకు రాదాయి అంటే వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని చూస్తూ ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకుంటే 5 రూపాయల కోడిగుడ్డు పడితే 30 ట్రే ఒకటి ఉంటుంది కదా, అది వచ్చి 150 రూపాయలు మనకు హోల్సేల్ మార్కెట్లో పడితే మనము ఒక ₹10 ఆదాయం, అంటే ఒక 50 పైసలు ఆదాయం వేసుకొని 165 రూపాయలు అమ్మితే ఎక్కడైనా ఈ వ్యాపారం సేల్ అవుతుంది. ఎందుకంటే 5 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది, 10 రూపాయలు నికరంగా ఒక ట్రేకి ఆదాయం వస్తుంది. ఈజీగా మీరు సాయంత్రానికి 100 ట్రేలు అమ్మగలుగుతారు. 100 బదులు 10 1000 రూపాయలు వస్తుంది. ఈరోజు మీరు 25 రోజులే కష్టపడ్డా కూడా 25,000 రూపాయలు ఆదాయం వస్తుంది. లేదు 30 రోజులు కష్టపడే వ్యక్తికి 30,000 ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఉంటుంది దీంట్లో. ఇక్కడ మీరే ఓనరు, మీ పైన ఎవరు అజమాయిషి లేరు, వాళ్ళు ఎవరు మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. మీకు నచ్చినట్టుగా ఉంటారు, ఏదైనా పని ఉన్నా చూసుకుంటారు, మానుకుంటారు, చేస్తారు, అంతా మీ చేతుల్లో ఉంటుంది. ఇక ఈ వ్యాపారము ఈ తక్కువ ఆదాయానికి ఎందుకు చేయమంటున్నానంటే, ఇప్పుడు మార్కెట్లో సక్సెస్ కాని వాళ్ళు ఏ వ్యక్తి అయినా కూడా ఒక ట్రేకు 30 రూపాయలు 40 రూపాయలు ఆదాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ ఐటమ్. ఈ కోడిగుడ్లు అనేది ప్రతి వ్యక్తికి ఒక అవగాహన ఉంటుంది. ఈరోజు పేపర్ రేట్ వస్తుంటుంది, అలాగే మార్కెట్లో హోల్సేల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ చూస్తూ ఉంటారు. మీరు ఈ ఒక గుడ్డుకి 50 పైసలు వేసుకొని మీరు అమ్మే ఈ రేట్లు మార్కెట్లో ఎక్కడ హోల్సేల్లో కూడా అదే రేట్ అమ్ముతారు. కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చి మాకు ఇస్తున్నాడు అదే రేటుకు అనే భావంతో ఏం చేస్తారంటే మీ దగ్గరే కొనే ప్రయత్నం చేస్తారు, ఇళ్ళ దగ్గర వేస్తూ. అలాగే మీకు నికరంగా 10 రూపాయల ట్రేక్ ఆదాయం వస్తుంది. మీ టార్గెట్ ఏదైతే ఉందో 100 ట్రేలు ఈజీగా మీరు అమ్మగలుగుతారు. మీ 1000 రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ 10 ట్రేలు ప్యాక్ చేసుకొని మీరు టీవీఎస్ ఉంటే టీవీఎస్ మీద పెట్టుకొని వెళ్ళండి, లేదా సైకిల్ ఉంటే సైకిల్ మీద పెట్టుకొని వెళ్ళండి. ఏదో ఒక విధానంలో మనం ఖచ్చితంగా ప్రతి ఇంటికాడికి వెళ్ళాలి. కాబట్టి మీకు నచ్చిన విధానం, మీకు అవకాశం ఉన్న విధానాన్ని ప్రయత్నం చేయండి. ఈరోజు వ్యాపారం అయితే సూపరు. అలాగే ఇది ఫుడ్కి సంబంధించిన వ్యాపారం. ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది, కానీ తరిగేది అలా అదేం ఉండదు. కాబట్టి వ్యాపారం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం అమ్మే విధానాన్ని బట్టి ఉంటుందని మనం అనుకున్నాం. కాబట్టి మీరు ఎలా కస్టమర్ దగ్గరికి వెళ్తారనేది మీరు ఇంపార్టెంట్. దాన్ని బట్టి చేసుకోండి. చాలామంది వెహికల్ లేదు, మాకు మోటార్ సైకిల్ కూడా లేదనే వ్యక్తులు ఏమి ఇబ్బంది లేదు. ఒక సైకిల్ తీసుకోండి, సైకిల్ మీద వెనక వైపు ఒక అట్లాంటిది ఏర్పాటు చేసుకొని దాంట్లో 10 ట్రేలు పెట్టుకొని తిరిగి వచ్చిన తర్వాత 10 ట్రేలు అయిపోయిన తర్వాత మళ్ళీ 10 ట్రేలు ఎత్తుకొని వెళ్తూ వ్యాపారం చేసుకోవచ్చు. మనం చేయాలి, కానీ 100 అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. కాకపోతే ఎలా అందిపుచ్చుకొని చేస్తామనేది ముఖ్యం. కానీ ఇక్కడ నేను ఈ వ్యాపారం మొత్తం సారాంశం మీద ఒక పాయింట్ నేను బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఒక గుడ్డుకు 50 పైసల కన్నా ఆదాయాన్ని ఎక్కువ చూడవద్దు. అప్పుడే మీరు ఈ వ్యాపారంలో సక్సెస్ అవుతారు. అది ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే ₹5.10 మీకు గుడ్డు పెడితే ₹5.60 కింద మీరు ఎంచుకొని ఎంతైతే అంతే తీసుకోండి.
అది ₹172 రాని, ₹174 రాని, ₹183 రాని, ₹3 183 తీసుకోండి, 85 కూడా తీసుకోకండి. అప్పుడు ఏంటంటే మీరు ఒక ఇంటి దగ్గరికి పోయి ఆ విధంగా మీరు చెప్తే ఇతను చాలా రీజనబుల్ రేటు చేస్తాడు, ఎందుకంటే బల్క్గా అమ్ముకుంటాడు కాబట్టి అతనికి ఆదాయం చూస్తాడు కాబట్టి ఒక రేట్ మీద ఎక్కువ ఆదాయం తీసుకోడనే ఒక నమ్మకం మీ మీద వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు సేల్స్ అవుతూనే ఉంటాయి. ఈరోజు ఇళ్ళ దగ్గర కూడా గుడ్లు వాడడం ఎక్కువైపోయింది. ముందు రోజుల్లో అయితే ఎక్కడో బంకుల కాడికి వెళ్ళి 2 గుడ్లు 3 గుడ్లు తెచ్చుకొని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మీద అవేర్నెస్ పెరిగింది. అలాగే ఇళ్ళ కాడ పిల్లలు ఉంటారు, అలాగే పెద్దలు ఉంటారు, ప్రతి ఒక్కరు గుడ్లు తినాలి అనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ ఆరోగ్యం మీద అవేర్నెస్కే ఈ ఆలోచన కారణం కాబట్టి, గుడ్డు మంచి ఆహారం కాబట్టి ఎక్కువగా గుడ్లు సేల్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏ టౌన్ ఎంచుకోండి, ఈ టౌన్ ఆ టౌన్ లేదు, మీ టౌన్ బట్టి. కాకపోతే మీది పెద్ద టౌన్ అనుకోండి, మీ టౌన్ తిరగడానికి ఒక 2 నెలల సమయం పడుతుంది. అదే చిన్న టౌన్ అనుకోండి, 1 నెలే పడుతుంది. కానీ ఇక్కడ మీరు ఒక లెక్క ప్రకారంగా నమ్మగలిగితే, ఇప్పుడు మొదటి బజార్ ఉంది, అట్లా ఒక 50 బజార్ మీద వచ్చి మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ మొదటి బజార్ వస్తుంది. ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇట్లా ఒక ప్లాన్ ప్రకారం మీ ఊర్లో ఉంటూ మీకు ఎవరి కింద పని చేయకుండా మీ సొంత వ్యాపారాన్ని మీరే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని అద్భుతమైన ఆదాయం సంపాదించండి. అసలు ఈరోజు ఈ వ్యాపారానికి ఉన్న అవకాశము ఇంకొక వ్యాపారంలో ప్రస్తుతానికి కనిపించలేదు. కానీ అద్భుతమైన వ్యాపారం ఫుడ్ వ్యాపారం, చాలా తక్కువ పెట్టుబడి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ మీరు 100 ట్రేలు కొన్నా కూడా ఒక ₹15,000 ఇన్వెస్ట్మెంట్ లేదా ₹16,000 ఇన్వెస్ట్మెంట్, అంతకుమించి ఏ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. మీరు గుడ్ పర్సన్ అయ్యండి, మీరు లోకల్ పరిచయం ఉన్న వ్యక్తులైతే మీరు అమ్ముకొచ్చినాకనే డబ్బులు ఇవ్వమని కూడా హోల్సేల్ రిటైలర్ అనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి. మీరు చేసుకున్న వ్యక్తి చేసుకున్నంత ఆదాయం ఉంది. కాకపోతే ఇక్కడ క్రమశిక్షణ అనేది ముఖ్యం ఫ్రెండ్స్. మీరు సిస్టమేటిక్గా వ్యాపారాన్ని చేయండి. అలాగే క్రమం తప్పకుండా మార్కెట్లోకి అంటే వ్యాపారం వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్లో అవుతామో వేరే వ్యక్తి ఆ ఖాళీని ఫిలప్ చేస్తాడు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం కొత్త ఏరియాని ఎత్తుక్కోవాలి, మన ఖాతాలు కూడా పోతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాపారం చేస్తూ ఒక సిస్టమేటిక్ ప్రకారం పోయే ప్రయత్నం చేయండి. ఎప్పుడు మీ అంటే ఉంటుంది విజయము. ఈరోజు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకునే వ్యక్తులు, ఆలోచన ఉన్న వ్యక్తులు ఆ ఆలోచన వదిలేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఆ ఆలోచన వదిలేసినప్పుడే మీరు విజయం పయనిస్తారు. ఈరోజు ఎవ్వరు అనుకుంటారు కానీ మనకెవరు సాయం చేసే వ్యక్తులు ఎవరు ఉంటారు మార్కెట్లో. చాలామంది అనుకుంటారని వాళ్ళు అనుకుంటారని మనం అనుకుని మనం బాధపడుతున్నాము. ఎవ్వరికి మన గురించి మాట్లాడుకునే ఓపిక తీరిక లేదు ఫ్రెండ్స్. ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. కాబట్టి ఎవరూ మన గురించి పట్టించుకోరు. అసలు ఆ ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఎమ్మటే తీసేయండి. మీరు హోల్సేల్గా గుడ్లు అమ్మే వ్యక్తి ఎక్కడుండో అతను కనుక్కోండి. మీ ఊర్లో అతని దగ్గరికి వెళ్ళండి. ఏ రోజు పేపర్ రేట్కి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు రేటు కనుక్కోండి. అలాగే ఈ గుడ్లు హోల్సేల్గా దగ్గర నుంచి వేసుకొని విక్రయించే వ్యక్తులు ఉంటారు, వాళ్ళను కూడా అడగండి. ఈ గుడ్లు వాళ్ళు ఎలా ఇస్తున్నారు రేటు కనుక్కోండి. పూర్తి సమాచారం మీరు తెలుసుకోండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీరుంటున్న ఊరు నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి గెలుస్తాడు ఈ వ్యాపారంలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.